ఇదే మాట అంత ముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరికి చెప్తారు? అందుకే చెప్తున్నా. అదేంటంటే చాలా మంది ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఎవరైనా సరే దెబ్బలు తగిలిన వాళ్ళు చాలా మంది, కుట్టేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా బండి మీద వెళ్ళినా, లేదంటే తలకు దెబ్బలు తగిలినా, లేదంటే ఆడపడుచులు బిడ్డ పుట్టిన తర్వాత కుట్లేయించుకునే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి న్యాచురల్ గా ఒక చిట్కా ఒకటి చెప్తాను, ఇట్టే తగ్గిపోతాయి. అదేంటంటే ఇదిగో తోటకూర గాని లేదా మునక్కూర గాని, అందులో కాస్త తెల్లుల్లిపాయలు గాని నువ్వుల నూనె గాని వేసుకొని కలిపేసి అన్నంలో కలిపేసి ఇలాగ తినేసారని అనుకోండి, ఇట్టే తగ్గిపోతాయి. ఎందుకంటే అవన్నీ వేడి వస్తువులు కనుక కుట్లన్నీ కలిపి వేగంగా ఎండిపోతాయి అనమాట. అలా అనేసి వేగంగా ఎండిపోతాయి కదా అని అనేసి డైలీ తినేకండి. వారానికి ఒక 2-3 టైమ్స్ మాత్రం తినండి. ఇలా కానీ ప్రతి ఒక్కరు పాటిస్తే ఎలాంటి దెబ్బలైనా సరే తక్కువ తగ్గిపోతాయి. ఈ విషయం పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు, మీ అమ్మగారికి తెలుసు, మీ నాన్నగారికి తెలుసు, అందరికి తెలుసు. కానీ ఈ జనరేషన్ లో ఉండే వాళ్ళకి మీకు మాత్రం తెలియదు. మీకు తెలిసిన ఫుడ్ ఏదైనా ఉందనంటే మార్కెట్ లోని జింక్ ఫుడ్, అదేంటది పిజ్జా, తర్వాత బర్గర్, ఇలాంటివి మాత్రమే తెలుస్తుంది. కానీ ఇలాంటి న్యాచురల్ ఫుడ్ చాలా మందికి తెలియదు. కానీ మీకు తెలియని విషయాలు ఏదైనా చెప్తున్నాను అంటే ఆరోగ్యం ఉండడం కోసమే. ప్రతి ఒక్కరు ఇలాంటివి తెలుసుకోండి. నా వీడియో మీ వరకు వచ్చింది కనుక మరి మీ ఫ్రెండ్స్ లో చాలా మంది దెబ్బలు తగిలించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మరి వాళ్ళకి మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు? ఇలాంటివన్నీ మీరు గుర్తు పెట్టుకున్నారు అనుకో, అవసరానికి నా వీడియో బాగా ఉపయోగపడుతుంది. మరి షేర్ చేస్తారు, స్క్రోల్ చేస్తారు, అది మీ ఇష్టం. అది చెప్పడం నా ధర్మం, మరి వినడం వినకపోవడం అది మీ ఇష్టం. అది ఉంటాను ఫ్రెండ్స్.